హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాల్టి వీడియోలో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. మీరు థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ టాపిక్ గురించి అని. మనము యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల డబ్బులు సంపాదించవచ్చా అనే విషయాన్ని గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనము ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి వీలైన ఒక ఏకైక సోర్స్గా మనం యూట్యూబ్ని చెప్పవచ్చును. అదేలాగా మనము వీడియోస్ యూట్యూబ్లోనే ఎందుకు చాలామంది అప్లోడ్ చేస్తుంటారు, మిగతా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటివి, అలాగే టిక్ టాక్ కానీ హాయ్ కానీ ఇలాంటి యాప్ల్లో ఎందుకు మనము వీడియోస్ అప్లోడ్ చేయరు అని ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనము ఫేమస్ అవ్వడానికి లేకపోతే మనలో ఉన్న టాలెంట్ని అందరికీ కూడా తెలియచేయడానికి మనము వీడియోస్ అయితే చేస్తుంటాం. అది టిక్ టాక్ అయినా, హలో యాప్ అయినా, లేకపోతే ఇక ఫేస్బుక్ యాప్ అయినా, సోషల్ మీడియా ద్వారా మనలోని టాలెంట్ని అందరికీ కూడా తెలిసేందుకు మనం వీడియోస్ చేస్తుంటాం. అయితే దీంతో పాటు మనము యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల డబ్బులు అనేటివి సంపాదించుకోవచ్చును. అది ఎలా అంటే, మనకు జస్ట్ క్రియేటివిటీ అనేది ఉంటే చాలు. మనము క్రియేటివిటీగా మనలోని నాలెడ్జ్ని ఇతరులకు వీడియోస్ ద్వారా షేర్ చేయడం వల్ల డబ్బులు అనేది చాలా సంపాదించవచ్చును. అయితే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల డబ్బులు సంపాదించడం కోసమే యూట్యూబ్లో మనము వీడియోస్ పెట్టాలి అని అనుకుంటే అది ఎంతవరకు మనకు డబ్బులు వస్తాయా రావా అనేది నేను అయితే కన్ఫామ్గా చెప్పను. అయితే మనము డైలీ కూడా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉండాలి. దీనికి మనము అదేవిధంగా మనము చేసే వీడియోస్ అనేది వ్యూవర్స్కి అట్రాక్టివ్గా కొత్త విషయాలను తెలుసుకునే విధంగా మనము మంచి మెసేజ్ ఉండే వీడియోస్ చేసినట్లయితే వ్యూవర్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతారు. అయితే ఈ వ్యూస్ని పెంచుకోవడం వల్ల మనము యూట్యూబ్లో డబ్బులను అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అయితే మీరు చెప్తున్నారు కదా, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల డబ్బులు వస్తాయి అని. మరి ఎంత వస్తాయి? ఇది నిజమేనా? ఊరికే వ్యూస్ కోసం చేస్తున్నారా అంటే నిజంగా వస్తాయండి. మనము 1000 నుంచి ₹1,00,000, 10 లక్షల వరకు సంపాదించే యూట్యూబర్స్ కూడా చాలా మంది యూట్యూబ్లో ఉన్నారు. అయితే తెలుగుకు సంబంధించిన ఛానల్స్ చాలా ఉన్నాయి. మన వరల్డ్ వైజ్ యూట్యూబ్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో చూస్తే యూట్యూబ్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి లేదు. అయితే మనం యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలంటే మనము శ్రమించాలండి, కష్టపడాలంటే మనకు ఉండే నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేయడానికి వాళ్ళు వెంటనే మనం వీడియోని చూడగానే ఇది నచ్చుతుంది అంటే మనకు ఏదో కొంత విషయము మనం తెలుసుకున్నాం అనే విధంగా మనము వీడియోస్ అయితే ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయాలి. ఇలా అప్లోడ్ చేస్తే మనకు యాడ్ సెన్స్ ద్వారా మనకు ఈ యూట్యూబ్లో డబ్బులు అనేది మనకు రావడం జరుగుతుంది. ప్రతి నెల మనకు మన అకౌంట్కి యాడ్ సెన్స్ అకౌంట్ నుంచి డబ్బులు అయితే సంపాదించవచ్చు. అయితే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, యూట్యూబ్లో మనం డబ్బులు సంపాదించి ఫేమస్ అవ్వచ్చు. మనము బయట వెళ్ళినప్పుడు ఓహో ఫలానా మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటారో అని మనల్ని చూసి గుర్తించినప్పుడు మనకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనలో ఉండే నాలెడ్జ్ మనకే కాదు ఇతరులు కూడా షేర్ చేసినప్పుడు ఆ విషయాన్ని మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే మనలో నాలెడ్జ్ని ఇతరులకు షేర్ చేయడంతో పాటు ఎర్నింగ్ కూడా చేయొచ్చు అనే విషయాన్ని మీరు ఇప్పటి వరకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అయితే ఈ యూట్యూబ్ని ఎలా మనము క్రియేట్ చేయాలి? ఈ క్రియేట్ చేయడానికి మనం వీడియో చేయడానికి ఏమన్నా కంప్యూటర్ కావాలా, లేకపోతే మంచి కెమెరాస్ రికార్డ్ చేయడానికి కెమెరాస్ కావాలా, లేకపోతే ఆడియో రికార్డ్ చేయడానికి స్టూడియోస్ కావాలా అని మనము ఆలోచిస్తుంటాము. అయితే జస్ట్ మనము స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మనం ఇంటి వద్ద మనము రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మనము అప్లోడ్ అయితే చేయొచ్చు. అయితే మనము యూట్యూబ్ని క్రియేట్ చేయడానికి జస్ట్ మన ఈమెయిల్ ఐడి ఉంటే చాలు. జీమెయిల్ ఐడితో మనము యూట్యూబ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ యూట్యూబ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి అనే విషయానికి సంబంధించి చూస్తే మన యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. దాన్ని చూసి మీరు ఫాలో చేయొచ్చు. అలాగే మనము వీడియోస్ని ఎడిటింగ్ తెలియదు కదా అనుకొని మనము ఎడిట్ చేయడం ఎలా, మనము సపరేట్గా ఎడిటింగ్ క్లాస్కి వెళ్ళాలా అని అనుకోను
అనుకోవచ్చు. అయితే ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా వీడియోస్ అయితే ట్యుటోరియల్ చేస్తున్నారు. దీన్ని చూస్తే మనం జస్ట్ దాన్ని అలా చేస్తూ మనము ఫాలో చేయొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ని గ్రోతింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మొబైల్ స్మార్ట్ ఫోన్లో మనము వీడియో ఎడిటింగ్ కోసము చాలా రకాలైన యాప్స్ అయితే ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా మనము వీడియోని చాలా చక్కగా ఎడిట్ చేసి మనము ఏవైతే వ్యూవర్స్ అందించాలి మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో దాని ద్వారా మనము ఈ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయొచ్చు. మనము సింపుల్గా ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఇలాగా మనము ప్రతిరోజు కనుక మన వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ అనేది మనల్ని గుర్తిస్తుంది, మన వీడియోస్ని బూస్ట్ అనేది చేస్తుంది. అయితే ఈ యూట్యూబ్ని డబ్బులు సంపాదించాలని అంటే వీడియోస్ పెడితే మాత్రమే చాలా, అంటే మన పెట్టే యూట్యూబ్లో వీడియో పెట్టే వీడియోస్కి వ్యూస్ అనేది ఇంపార్టెంట్. అలాగే వ్యూస్తో పాటు వ్యూ టైమింగ్ అనేది కావాలి. మన వీడియోస్ని ఎంతమంది చూస్తున్నారు, ఎంత సమయం అయితే మన వీడియోస్ని స్పెండ్ చేసి చూస్తున్నారు అనే విషయాన్ని మనము యూట్యూబ్ అనేది చూస్తుంది. దీని ద్వారా మనకు డబ్బులు అనేది రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఈ రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? వ్యూస్ వల్ల జనరేట్ అవుతుందా, లేకపోతే సబ్స్క్రైబర్స్ వల్ల జనరేట్ అవుతుందా, లేకపోతే లైక్స్ వల్ల జనరేట్ అవుతుందా అంటే ఈ వ్యూస్ వల్ల, వ్యూస్ టైమింగ్ వల్ల మనకు ఈ జనరేట్ అనేది అవుతుంది. సబ్స్క్రైబర్స్ కూడా మినిమం అనేది ఈ మనకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే మినిమమ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇంత ముందుగా అయితే వేరే రూల్స్ అనేటివి ఉండే. ఇప్పుడు మనకి 4000 అవర్స్ వ్యూ టైమింగ్ ఉండాలి, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇలా అయిన వాళ్ళ ఏ ఛానల్ అయితే అయి ఉంటుందో వాళ్ళకి మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ ఎనేబుల్ ఎలా చేసుకోవాలనేది చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి, దాన్ని చూసి మనము తెలుసుకోవచ్చును. ఇలాగ మనము మానిటైజేషన్ అయిన తర్వాత మనము వీడియో ప్లే చేసినప్పుడు యాడ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. స్కిప్ యాడ్ కానీ లేకపోతే కంటిన్యూ యాడ్స్ కానీ ఇలాగా డిస్ప్లే అవుతుంటుంది. ఈ యాడ్స్ మనము వీడియోలో డిస్ప్లే అవడం వల్ల మనకు రెవెన్యూ అవుతుంది. ఈ రెవెన్యూ అంటే ఈ వచ్చిన డబ్బులన్నీ కూడా యాడ్సెన్స్ ద్వారా మన ఓన్ అకౌంట్కి ప్రతి నెల అనేది క్రెడిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీలో ఉండే టాలెంట్ని ఇతరులకు తెలియచేస్తూ దాంతోపాటు ఆన్లైన్లో డబ్బులు ఎర్న్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ యూట్యూబ్కి సంబంధించి ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే ఎలా మనము యూట్యూబ్ని క్రియేట్ చేయాలి అని మీకు తెలియకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మీరు కూడా అలాగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టి అప్లోడ్ చేసి మీరు కూడా ఎర్న్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అయితే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను స్కిప్ చేయకుండా వీడియోస్ ఎందుకు చూడమని చెప్తా ఉంటానంటే స్కిప్ చేయకుండా వీడియోస్ చూడడం వల్ల వ్యూ టైమింగ్ అనేది వస్తుంది. అలాగే ఎందుకు లైక్ చేయమని అందరూ కూడా అంటూ ఉంటున్నారు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయమని చెప్తా ఉంటారు. లైక్ చేయడం వల్ల ఆ వీడియోస్ మీకు నచ్చింది, అలాంటి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అలాగే బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటుంది. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.